హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో బెండకాయతో రోటి పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నా. బెండకాయ అంటే సాధారణంగా మనం ఫ్రై లేదా పులుసు తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ నోరూరించే బెండకాయ చట్నీని ఒక్కసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యిని వేసుకొని ఈ పచ్చడిని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. అస్సలు జిగురు లేకోకుండా కమ్మటి వాసనతో పక్కా పల్లెటూరు స్టైల్‌లో ఈ రెసిపీని తయారు చేశాను. ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఉందండి. అది వేసాము అంటే చట్నీ రుచే మారిపోతుంది. దీనికోసం మీరు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు, తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని, కొద్దిగా కరివేపాకును వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఏవైనా సరే దినుసులు వేయించుకునేటప్పుడు మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా వేపాము అంటే లోపలి దాకా వేగి రుచి బాగుంటాయి. అలాగే మంచి స్మెల్‌తో ఉంటుంది. ఇప్పుడు అన్నీ వేగాక స్టవ్ మీద నుంచి వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కనుంచండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి పావు కిలో బెండకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసేసుకోండి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకున్నామంటే మనకి త్వరగా మగ్గుతాయి. ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా నూనెను వేయండి. నూనెలో ఒకసారి ఈ బెండకాయ ముక్కల్ని చక్కగా కలపండి. తర్వాత ఇందులోకి ఒక 3 లేదా 4 చుక్కల నిమ్మరసాన్ని పిండాము అంటే జిగురు లేకోకుండా ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి. లేదు అనుకుంటే ఒక రెబ్బ చింతపండును కూడా వేసేసుకోవచ్చండి. చింతపండును వేసి ఇలా వేయించుకున్నా సరే మనకి జిగురు అనేది త్వరగా తగ్గిపోతుంది. మీరు పులుసు, కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడైతే ఒక స్పూన్ పెరుగును వేసుకున్నారనుకోండి జిగురు లేకోకుండా కర్రీ అనేది మనకి మంచిగా తయారైపోతుంది. మంటని మీడియం అలాగే లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ బెండకాయల్ని ఈ విధంగా వేయించాలి. చూసారుగా? ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. అలాగే మనం నలిపి చూసామంటే బెండకాయ అనేది మనకి బాగా మెత్తగా నలిగిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక స్టవ్ మీద నుంచి దించి ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 3 టమోటాల్ని బాగా పండినవి మీడియం సైజులో కట్ చేసి వేసేసుకోండి. అందులోకి ఒక టీ గ్లాస్ దాకా వాటర్ వేయండి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక రెబ్బ చింతపండుని వేయండి. నీళ్లు ఎందుకు వేశాను అనేది మీకి రోట్లో పచ్చడి నూరుతూ చెప్తానండి. ఇలా నీళ్లు వేసుకోవడం వల్ల రుచి ఎలా ఉంటుంది? ఎందుకు వేయాలి అనేది ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాలకి మనకి టమోటాలు బాగా చక్కగా ఉడికిపోతాయి. చూసారా? టమోటా మనకి బాగా సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు మూత తీసేసుకొని జస్ట్ ఒక నిమిషం ఇలాగే వదిలేయండి. అప్పుడు మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు రోట్లో మనం వీటిని దంచుకుందాం. దానికోసం రోల్ని శుభ్రంగా కడిగి తడి లేకోకుండా తుడిచాక, ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేయించుకున్నాం కదా! వాటితో పాటు కొద్దిగా ఉప్పును వేసేసుకొని ఇది మెత్తగా దంచండి. ఇలా మెత్తగా మెదిగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అని చెప్పాం కదండీ! అవే వేరుశెనగ విత్తనాలు. పల్లీలు అండి. పల్లీలను వేయించినవి ఒక 2 స్పూన్లు వేసుకున్నామంటే పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుందండి. ఈ చట్నీకి అసలు టేస్ట్ అనేదే ఈ పల్లీలతో వస్తుంది. పల్లీలు మీకు నచ్చకుంటే మాత్రం స్కిప్ చేయండి. కానీ ఒక్కసారి వేసి చూడండి. ఎంత రుచిగా ఉంటాయో. జస్ట్ ఒక 2 స్పూన్లు బాగా వేయించిన వేరుశెనగ విత్తనాల్ని, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని మెత్తగా దంచండి. చాలా అంటే చాలా మెత్తగా అయిపోవాలి. ఎక్కడే గాని మనకి పల్లీలు పలుకులుగా కూడా కనపడకూడదనమాట. ఆ విధంగా సాఫ్ట్‌గా అయ్యేలాగా దంచండి. ఒకవేళ మీకి ఇంట్లో రోలు లేదు, దంచుకోవడానికి టైం లేదంటే ఇదంతా మిక్సీలో కూడా వేసేసి మీరు గ్రైండ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ రోట్లో నూరిన టేస్ట్ అస్సలు వేరండి. ఆ టేస్టే చాలా చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా రోట్లో నూరడానికే ట్రై చేయండి. అవంతా మెదిగిపోయాక అందులోకి టమోటా, పచ్చిమిర్చిని వేసేసుకొని చిన్నగా కలుపుతూ నూరుకోవాలి. మరి టమోటాలనేది మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదండి. కాస్త కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి నేను పచ్చిమిర్చిని వేశాను కదండీ! ఇక్కడ పచ్చిమిర్చి అనేది కూడా మనకి రుచినిస్తుంది అండి. మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకున్నాం. పచ్చిమిర్చి అనేది రెండే 2 వేసాం కాబట్టి అది అంత స్పైసీగా ఏమి ఉండదు. కాస్త 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మీరు ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. లేదనుకోండి ఎండుమిర్చి సగం, పచ్చిమిర్చి సగం కూడా వేసేసుకొని తయారు చేసేసుకోవచ్చు. టమోటా కాస్త కచ్చా పచ్చాగా మెదిగాక కాస్త పెద్దగా ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని కచ్చా పచ్చాగా దంచండి. నా దగ్గర చిన్న ఉల్లిపాయలున్నాయి కాబట్టి వాటిని వేసేసాను. ఉల్లిపాయ కాస్త మెదిగాక ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా కలిసేలాగా నూరుకోవాలి. బెండకాయ అనేది చాలా సాఫ్ట్‌గా అయిపోయింది కాబట్టి మనం ఇలా చివర్లో వేసుకున్నా సరే బెండకాయ అనేది మనకి మెత్తగా అయిపోతుంది. ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాను కదండీ! టమోటాలోకి ఎందుకు వాటర్ వేశాను అని. ఇక్కడ చూస్తున్నారుగా మనకి ఈ రోటి పచ్చడి అనేది ఎంత జారుగా ఉందో, ఇలా జారుగా ఉందంటే రైస్‌లో కలుపుకొని తినడానికి చాలా చాలా బాగుంటుందండి.
అందుకని మనం కొద్దిగా నీళ్ళని వేసి ఉడికించామనుకోండి, ఆ వాటర్ అనేది మనకి ఇప్పుడు ఈ చట్నీలో కలిసి జిగురుగా అదే జారుగా వస్తుందండి. అందుకోసమని కొద్దిగా వాటర్‌ని వేసి ఉడికించామంటే ఇలా పచ్చడనేది జారు జారుగా ఉంటుందనమాట. రైస్‌లో కలుపుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని వేసి కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని తిన్నాము అంటే ఇక ఏ కర్రీ కూడా అక్కర్లేదు. ఎంత రుచిగా ఉంటుందో మీరు కొద్దిగా తినాలి అని రైస్ పెట్టుకున్నారనుకోండి, మొత్తం లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. నన్ను నమ్మి ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి పల్లెటూరి అండ్ హెల్తీ వంటకాల కోసం సుహాస్‌నస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.